వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, నూతన సంవత్సరం 2026 కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటారు? ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందా? 2025తో కంపేర్ చేస్తే 26లో ఎలాంటి మంచి చెడులు ఉన్నాయి వీరి గురించి చెప్పండి. తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, కుంభరాశి వాళ్ళకి 2026లో వాళ్ళకి ఒక మేజర్ ప్లానెట్ అంటే గురువు, కుటుంబ లాభస్థానాధిపతి గురువు వాళ్ళకి మే జూన్లో వాళ్ళకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు రాహు రాశిలో ఉండడం, సప్తమ భావం అనే సింహరాశిలో కేతు ఉండడం, శని వచ్చేసి ధనస్థానంలో ఉంటాడు వాడికి. ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ భాగం అంటే ఆఖరి భాగం ఏలినాటి శని నడుస్తుంది. సో కుంభరాశి వాళ్ళకి బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఎప్పుడు సెన్సేషన్స్, మిరాకిల్స్, జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు మనం సాధించాలంటే ప్రపంచం అంతా మన కళ్ళెత్తి చూడాలి, తలెత్తి చూడాలి అనేటువంటి ఒక భావంతో ఉంటారు వీళ్ళు. ఇది వీళ్ళకి అంతర్లీనంగా ఉండేటువంటి భావం. ప్రతి మనిషికి రకరకాల కోరికలు. సో కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో కోరికలు అర్థమైందండి. కుంభరాశి వాళ్ళకి చెప్తారు ఎప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉంటాయండి. ఈ 4 ఒకటేసారి ఫంక్షన్ చేసే రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి. అర్థమైందండి. సో అన్ని కోరుకుంటారు, కోరుకున్న దానికి విపరీతం కష్టపడతారు, దానికోసం శ్రమిస్తారు, నిజాయితీగా ఉంటారు, అన్ని చేస్తారు. అంత ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం రాలేదనుకోండి, ఏమాత్రం నర్వస్ కాకుండా ఆ వచ్చిన ఫలితాన్ని కూడా మోక్ష రూపంలో తీసుకుంటారు వీళ్ళు. ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఈ రాశిలో రాహు ఉంటే ఇది మెటీరియలిస్టిక్ ప్లానెట్. ఏది రాహు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాకు కావాలి, తెలుసు కదా, ప్రపంచంలో ప్రతి సుఖం నాకు కావాలి. మీరు ఒక బఫెట్కి వెళ్తే అన్ని ఒకటేసారి తినరు కదా, ఒకటి సపరేట్గా చేసుకొని తింటారు కదా. రాహు ఏంటి చెప్పండి, మొత్తం ఒకసారి ఎగబడి తినేసేటట్టు. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజైర్. ఈ ఆబ్జెక్టివ్ డిజైర్స్ లో అన్కంట్రోలబుల్ డిజైర్స్ వీళ్ళకి. అయితే వీళ్ళకి 2025 ఇఫ్ ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్ ఇయర్. సో 2026 మే జూన్ నుంచి వీళ్ళు ఏవైతే డిజైర్స్ ఉన్నాయో, అన్అటైనబుల్ డిజైర్స్, ద డిజైర్స్ విచ్ వర్ నాట్ సాటిస్ఫైడ్ ద ప్రీవియస్ టైమ్ ఆర్ మేబీ ఇన్ ద 2025 or 2024, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కళలు సార్థకం చేసుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి పీరియడ్ ఏదైనా ఉందంటే అది మే మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్ ఈజ్ లిటిల్ నర్వస్. అంటే కొంచెం ఫేవరబుల్ కాదు. ఎప్పటి వరకు కాదు, ఇది మార్చ్ ఫస్ట్ 3 months లో వీళ్ళు ఏం చేయకూడదు, ఏ ఏరియాకి వెళ్ళకూడదు. అంటే మనం ఒకసారి వీళ్ళకి ఇయర్ గురించి, ఇయర్ ఎసెన్స్ ఆఫ్ ద 2026 కూడా చెప్పాలి ఏంటంటే, మనం ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ అన్నాం, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, డిటాచ్మెంట్, లిబరేషన్, మేనిఫెస్టేషన్ అండ్ ఇయర్ ఆఫ్ ఈగోయిజం. సో వీళ్ళకి గతంలో ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీలో ఏవైతే అన్సర్టనిటీస్ వచ్చినాయో అవి ఈ సంవత్సరం వాళ్ళకి సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పట్టు విడుపు. ఓకే, ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఉంది కదా. వీళ్ళు చేయాల్సింది ఏంటి సంవత్సరంలో, దే మస్ట్ డ్రాప్ డౌన్ ఆల్ దేర్ ఐడెంటిటీస్, అంటే మన ఈగోస్ అంటాం మనం, వాటిని వీళ్ళు వదులుకోవాలంటే కుటుంబ స్థానంలో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు మరీ లోతుగా వెళ్ళి అనవసరమైన ఏరియాకి వెళ్ళి కెలికి తవ్వి వాళ్ళ అత్తగారు, మామగారు, కుటుంబ సభ్యులు ఇవన్నీ అన్నిటికంటే వీళ్ళు సింపుల్ గా సపరేట్ గా ఇండిపెండెంట్ గా ఉండడం బెటర్. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా లోన్లీగా ఉన్నప్పుడే వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది అండ్ దే ఈవెన్ వర్క్ ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీ అన్నది వీళ్ళకి, వర్క్ ఎఫిషియన్సీ అనేది వీళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తారు. దే లైక్ అసోసియేషన్, దే లైక్ టీమ్, బట్ దే ఆల్వేస్ డిస్కనెక్టెడ్ పీపుల్. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు, ఈ మోక్ష పార్ట్ ఏదైతే ఉంటుందో అది డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్.
మీరు అప్పటి వరకు అంత కలిసినట్టే ఉంటారు కానీ మీ జడ్జిమెంట్స్లో మీ ఆలోచనలో మీరు డిటాచ్డ్ ఉంటారు. సో ఇది ఈ ఈ సంవత్సరం వీళ్ళకి డెవలప్ చేసుకోవాల్సినటువంటి మేనిఫెస్టేషన్ ఏంటి, వీళ్ళకి భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏమైనా అంతర్యాలు అంటే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళు దాన్ని తెగే వరకు తెగకూడదు. రెండో విషయం ఉద్యోగస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి సంవత్సరం. అర్థమైనా, గతంలో రాని గుర్తింపు కానీ ప్రమోషన్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ లేదా కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ప్రమోషన్స్ ఆఫర్స్ కానీ ఈ సంవత్సరంలో వీళ్ళకి సూపర్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్రమ్ మే ఆన్వర్డ్స్ వీళ్ళకి కావాల్సిందే అచీవ్మెంట్ మేడం. చెప్పండి, ధర్మ అర్థ కామ, కామలో ఇవన్నీ వస్తాయి. కామ అంటే సెక్స్ కాదు, డిజైర్స్. సో కోరికలు, ఈ అచీవ్మెంట్స్ నే కుంభరాశి వాళ్ళు హైయెస్ట్ ప్లెజర్ కింద తీసుకుంటారు. దాన్ని ప్రపంచం గుర్తించడం సెకండ్ ఆస్పెక్ట్ తీసుకుంటారు. ఫస్ట్ ఏంటి, ఐ హావ్ అచీవ్డ్ దిస్. సో ఎంప్లాయీస్ కి 2026 ఇస్ అ వండర్ఫుల్ ఇయర్. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి చెప్పాను. ప్లస్ స్టూడెంట్స్ కి ఎలాంటి ఇయర్ ఇది, వాళ్ళకి నిజంగా వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాకపోయినా, ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం సూపర్ ఇయర్ ఇది. ఈ ఇయర్ అంతా త్రూ అవుట్ ద ఇయర్ కుంభరాశి వాళ్ళకి స్టూడెంట్స్ కి ఇయర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ బిజినెస్. సో బిజినెస్ పీపుల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 2026 ఈ బిజినెస్ పీపుల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అప్పులు, విపరీతమైన లోన్స్ వెళ్ళకండి. 2025 లో ఆల్రెడీ తీసుకున్న లోన్స్ మీరు అప్పులు కట్టడం, వాటి ఈఎంఐలు కట్టడం అదంతా ఈ ప్రోగ్రెస్ నడుస్తుంటది. ఎందుకంటే ఇది ఆఖరి దశ వీళ్ళకి ఏలినాటి శని, ఇంకా కనీసం ఆల్మోస్ట్ 18 months వరకు ఉంటుంది వీళ్ళకి. సో ఈ ఆఖరి దశలో వీళ్ళకి ఎటువంటి పరిణామాలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందంటే, వీళ్ళు ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో, ఎవరెవరికైతే వీళ్ళు సుపీరియర్ ఉన్నారో వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పుడు వీళ్ళు కనుక ఏమైనా ఓవర్ ఎంతూజియాజంతో కనుక ఉన్న వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం మళ్ళీ కొత్త అప్పులు లోన్స్ చేస్తే మాత్రం ఇది చాలా ప్రాబ్లం వీళ్ళకి. అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్స్ తోని వీళ్ళ రన్నింగ్ బిజినెస్ ని కన్సిస్టెంట్ గా ఒకటే ఫీల్డ్ లో ఉండి రన్ చేయడం అన్నది ఇట్స్ హైలీ అడ్వైజ్డ్. అంటే ఒక బిజినెస్ నడవట్లేదు, ఇంకో బిజినెస్ షిఫ్ట్ అయిపోవాలి, అది వైండ్ అప్ చేసి ఇంకో దానికి అస్సలు అడ్వైజ్డ్ కాదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఏదైనా ఒక నిర్ణయం మార్చుకోవాలన్నా, నిర్ణయం కొత్త తీసుకోవాలన్నా కానీ దే నీడ్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళు రొటీన్ లైఫ్ లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళ రొటీన్ ని బ్రేక్ చేయలేరు వాళ్ళు. సో కుంభరాశి వాళ్ళకి ఇన్ ఓవరాల్ సినారియో ఒకవేళ ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఒక 40% ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనుకుంటే, ఐడెంటిటీ అండ్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇది వాళ్ళకి మోస్ట్ ఫేవరబుల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఈ ఫైనాన్షియల్ గ్రోత్ మనం మిగతా రాశులకి, ముఖ్యంగా మనం కన్యా రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఎట్లయితే మనం రేట్ చేసామో, సో వాళ్ళకి అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉండకపోవచ్చు, కానీ ఫైనాన్షియల్ రీసోర్సెస్ వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ రిసోర్స్ ని కన్సాలిడేట్ చేసేటప్పుడు నేను ఏవైతే ఇవన్నీ మేనిఫెస్టేషన్ పాయింట్స్ చెప్పాను, అది వీళ్ళు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు లైఫ్ పార్ట్నర్ ఆర్ సెపరేషన్, ముఖ్యంగా లవర్స్ కి కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం వీళ్ళకి ఫేవరబుల్ టైం కాకపోయినప్పుడు కూడా ఏది మేనిఫెస్ట్ చేసుకుని ఏది వీళ్ళు వదులుకుంటే అక్కడ ఉన్నటువంటి టైం కూడా వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది. మరి నాగనాథ్ గారు, కుంభరాశి వారు ఏ విషయంలో ఫియర్లెస్ గా ఉండాలి, ఏ విషయంలో సెల్ఫిష్ గా ఉండాలంటే ఏం చెప్తారు? కుంభరాశి వాళ్ళు బేసికల్లీ నాట్ ఫియర్ఫుల్ పీపుల్, దే ఆర్ ద మోస్ట్ న్యాచురల్ బీయింగ్స్. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే 100 మందిలో ఉన్నా చెప్తారు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అని చెప్తారు. అంటే అక్కడేంటి, కుండ బద్దలు కొట్టక్కర్లేదు, వీళ్ళు మాట్లాడే ఆటోమేటిక్ కుండ బద్దలైంది. వీళ్ళు మాట్లాడుతుంటేనే కుండ బద్దలైపోతుంది. అంటే అంత పవర్ఫుల్. అంటే ఒక మనిషి ఒక విషయాన్ని 10 మందిలో చెప్పడానికి ధైర్యం చేయకపోవచ్చు, ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు చెప్పడానికి ధైర్యం చేయొచ్చు. వీళ్ళు అట్లా ఏమి ఉండరు. వెరీ స్ట్రైట్ లైన్, మోస్ట్ స్ట్రైట్ లైన్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే కుంభరాశి వాళ్ళు. సో వీళ్ళకి ఫియర్ అన్నది డిఫాల్ట్ ఉండదు. బట్ ఏంటంటే వీళ్ళు ఫియర్ ఏ టైంలో వస్తుంది అంటే, వీళ్ళు కొత్తగా ఏదన్నా క్విక్ గా అడాప్ట్ చేసుకొని చేయాలి, టైం లేదు అనుకున్నప్పుడు వీళ్ళకి భయం ఉంటుంది. రెండోది, వీళ్ళని ఎవరైనా నిర్బంధించారు, వీళ్ళ స్వేచ్ఛను నిర్బంధించారంటే అప్పుడంత భయం వీళ్ళకి ఇంకెప్పుడు ఉండదు. వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ స్వతంత్రాన్ని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇట్ మే బి ఏ కంపెనీ, ఇట్ మే బి లైఫ్ పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీ, బ్రదర్స్, పేరెంట్స్, ఎవరు వీళ్ళని నిర్బంధించడానికి ట్రై చేసినా వీళ్ళలో వచ్చేది ఫస్ట్ ఫియర్ అండ్ పానిక్నెస్. వీళ్ళకి ఫియర్ ఒకటే కాదు మేడం, ఆ టైంలో పానిక్ కూడా అయిపోతారు వీళ్ళు. పూర్తిగా ఎంతో ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా జీరో అయిపోతారు ఆ టైంకి. సో ఈ విషయంలో కూడా రీజన్ ఏంటంటే, వీళ్ళు కొంత స్లోగా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ నియర్ అండ్ డియర్కి ఎక్స్ప్రెస్ చేస్తారు.
అలా కాకుండా నియర్ అండ్ డియర్కి కూడా వీళ్ళు అసెప్టివ్గా క్లియర్గా చెప్పడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ టు ఓవర్కమ్ ద ఫియర్. ఓకే. అండ్ సమ్వేర్ దే హ్యావ్ టు బి సెల్ఫిష్. ఎక్కడ Where? సెల్ఫిష్ అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని నమ్మితే వీళ్ళంత గొప్పగా ఎవరు నమ్మరు. వెన్ దే ట్రస్ట్ దట్ ఈస్ అల్టిమేట్. సో వీళ్ళ ట్రస్ట్ని అవతల వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మిస్యూజ్ చేసుకున్న సందర్భాలు వీళ్ళకి తెలిసి ఉంటాయి. సో అక్కడ వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి, వై యు ఆర్ అన్నెసెసర్లీ ఎక్స్టెండింగ్ ద ట్రస్ట్. You trust people, but there is a limitation. There must be a boundary to trust because you have no control over trusting people. సో ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని అన్ఆర్గనైజ్డ్ అంటే ఏదైతే ఆర్గనైజ్డ్ లేనటువంటి ట్రస్ట్ ఏదైతే నమ్మకం ఏదైతే ఎదుటి వ్యక్తుల మీద ఉందో దాని వెనక కూడా ఒక ఇమేజ్ ఉంటుంది మేడం. యూ వాంట్ టు బి ద గుడ్, యూ వాంట్ పీపుల్ టు అప్రిషియేట్ యూ, యూ వాంట్ పీపుల్ టు పుట్ యూ ఆన్ ద హెడ్. ఈ ఇమేజ్ని ఏం చేయాలి, షటర్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు దాన్ని షటర్ చేయడాన్ని మీరు భయపడుతున్నారంటే మీరు ఎక్కడో అక్కడ ఇంకా వెనకడుగేస్తున్నట్టే, దేనికో భయపడుతున్నట్టే. మీరు కంప్లీట్ గా యు ఆర్ నాట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ కంప్లీట్లీ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ ప్రోగ్రెస్. అండ్ 2026 ఇట్ మే బి 27 or 25 ఇట్ విల్ బి ద సేమ్. సో కాబట్టి ఈ బీయింగ్ విత్ యువర్ కంప్లీట్ సెల్ఫ్ అండ్ ఓన్లీ వెన్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిమాండింగ్ ఓన్లీ యూ షుడ్ షవర్ యువర్ ఎంపతి, యువర్ హ్యుమానిటీ. Otherwise, you just be with yourself. That being with yourself itself is a selfishness. That selfishness is a welfare of yourself as well as the environment. వావ్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగనాథ్ గారు కుంభరాశి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది